కొని బాగుందని పగబట్టిన పుల్లిలా రెచ్చిపోతున్నావంట. నా చేతిలో చచ్చిపోతావు. నువ్వు పిచ్చి పట్టిన కుక్కల మురుగుతున్నావు. పిచ్చి ముదిరిందా లేక ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుందా? కటకటల్లో పడేసి కోసాలు ఎరగదీస్తానా కొడగా. పిచ్చి పట్టి వచ్చిన వాడిని కాదురా, పీకపోతే మొత్తాన్ని రాలో కలుపుకు తాగడానికి వచ్చిన తిమింగలాన్ని, కాశీలో కలపడానికి వచ్చిన కీకాపురాన్ని, ఈ పెద్దవాడి నా కనుసంగల్లో రౌడీ కింద గడగడలాడిస్తున్న రౌడీ పులిని, టోటల్ గా ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాబోయే ఎమ్మెల్యేని భగవాన్ అర్హత ఉన్నవాడే అసెంబ్లీలో అడుగు పెట్టాలి. నీలాంటి రౌడీల కొడుకులు కాదురా, 10 మందికి మంచి చేసేవాడు రా పార్లమెంట్ గుమ్మంలో అడుగు పెట్టాలి. నీలాంటి గోండా నా కొడుకులు కాదు. విక్రమ్, ఈ అసెంబ్లీలోకి వచ్చిన దేశాన్ని పాలిస్తున్న వాళ్ళందరూ అవినీతి పరులే. అడ్డం వచ్చిన వాడిని నరుక్కుంటూ, ఎదురు తిరిగిన వాడిని తొక్కుకుంటూ అసెంబ్లీలోకి వచ్చిన చక్రం తిప్పుతున్న వాళ్ళేరా. అధికారాన్ని అమలా భావించి మంచి చేసేవాడు నిజమైన నాయకుడు అంటే. విక్రమ్, రౌడీజంతో రక్త చరిత్ర రాసిన చరిత్ర నాదే. గుర్తుపెట్టుకో, నువ్వు నా గడ్డు తొలగితే భగవంతుడు వచ్చినా భగవాన్ ఆపలేడు. నీ చావు కొడు తెచ్చుకున్నట్టే. రుద్ర భగవాన్, నీ అవినీతి తిండికి ఆశపడి ఈ పేద ప్రజలకు అప్పులు ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్నావు. నిండు వదిలి పెట్టను, యమగండమే. ఈ అలగా జనానికి వంగి వంగి దండాలు పెట్టేది, కోట్లు డబ్బు కుమరించి ఓట్లు కొనుక్కునేది నేను గెలిచిన తర్వాత వీళ్ళకి సేవ చేయడానికి మాత్రం కాదు. అధికారాన్ని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికారా. భగవాన్, అవినీతి తిండికి ఆశపడి ఈ అమాయక ప్రజలను ఊరికే చరిత్ర తిరగరాసిన చాణక్యులకే చావు తప్పలేదు. నువ్వెంత నా కొడుకువే, చచ్చిపోతావు. అరే లుచ్చా, చరిత్రకే చల్లబట్టించే ఇలాంటి చెడపుడుగుల్ని ఏమి పరస్తా. ఒకప్పుడు పుణ్యాత్మలు పుట్టిన పుణ్యభూమి కాదురా ఇది. అరువు కోసం, అనుమతి కోసం మద్దర్లు మానభంగాలు చేసి రక్తం పారిస్తున్న రౌడీ రాజ్యంలో అలాంటి ఒక చీడ పురుగు నా కొడుకుని చంపినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. భగవాన్, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి పిల్ల బచ్చ నా కొడుకుని కాదురా, చరిత్ర రాసిన వేరొక వారసుని. విక్రమ్, గుర్తుపెట్టుకో, రక్తం తాగా ఈ రుద్ర భగవాన్ అంటే నీకు రుచి చూపిస్తా. నా దారి గడ్డు తప్పుకోకపోతే ఆ ఇంద్రకీలాద్రి మీద నమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, అచ్చంగా నరికేస్తా. పోరా, నీ బెదిరింపులకు నా బొచ్చు కూడా ఉండదు. నా తమ్ముడిని ఎట్లా అరెస్ట్ చేసావు అంతే మర్యాదగా తీసుకొచ్చి నాకు అప్పగించు. అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టను రా. వాళ్ళే కాదు, ఈ రాజధాని ప్రాంతంలో ఏ నా కొడుకు రౌడీ జారికి తెగబడినా మీలాగే మీ తమ్ముడికి పట్టిన గతే పట్టేస్తా. ఏ రుద్రభగవాన్ని ఢీ కొట్టడం అంటే కొండని ఢీ కొట్టినట్టే. నువ్వు పిల్ల కాకి నా కొడుకువే. రుద్రభగవాన్